హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండారా? నేనైతే ఇప్పుడు మా చిన్న వీడియో ఏంటంటే చూడండి, మధ్యాహ్నం కూర చేసినాను కదా, క్యాప్సిను, ఉల్లగడ్డ, బీన్స్ అని అందరూ తినేసినారు ఫ్రెండ్స్. కొంచెమే ఉంది, రాత్రికి ఎలాగో సరిపోదు, అందుకని కొంచెం పచ్చడి చేసి పెడదాము. మళ్ళీ నాకు గేదెలు ఎన్నులు వచ్చాయి. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. కొంచెం పచ్చడి చేసి పెడదామని చెప్పి చేస్తున్నా ఫ్రెండ్స్. సరిపోదు, కూర అయితే సరిపోదు, కొంచెం ఉంది. మధ్యాహ్నం పెరుగు, కొన్ని రసం, కూర వంట వేసుకుని తినేసినారు. ఇప్పుడు చూడండి, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, ఎర్రగడ్డ వేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. చూడండి, చింతపండు అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు బాగా వేయించి రోటి పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నువ్వులు పచ్చడి అంటే గమ్మని వాసన వస్తూ ఉంటుంది. పచ్చిమిరపకాయ అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తే బాగుంటుందని నాకు చాలా ఇష్టం. ముందుగా అయితే నువ్వులు యాడ్ చేసినాను. నువ్వులు బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ పల్లీలు వేయించుకోవాలి. మళ్ళీ తర్వాత ఎండుమిర్చి, ఎర్రగడ్డ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అన్నీ వేయించుకొని పక్కన పెట్టి మళ్ళీ రోటి పచ్చడి చేయాలి. చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టేసిన ఫ్రెండ్స్. మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను, నేను 12 పైన వేరే పని ఉంటే పోయినా ఫ్రెండ్స్, అందుకేం చేయలేదు. సరిపోదని మధ్యాహ్నం అనుకున్నా, కొంచెమే కదా, అదొకటి అందుకే సరిపోదని అనుకున్నాను. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీరు ఏం కూరలు చేసుకున్నారు? ఈ పూట ఇది మాది. పొద్దుగుకైతే రోటి కాడ దంచలేదు ఫ్రెండ్స్ పచ్చడి, అందుకే ఇప్పుడే చేసి పెట్టుకుంటే నాకు మళ్ళీ ఎన్నులు వేసినా కూడా కొంచెం లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. రైస్ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఏగిపోయినాయి నువ్వులు. పచ్చిమిర్చి కూడా వేసి దంచుతారు, పచ్చిమిర్చి వేసి దంచినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కానీ నాకు ఎందుకో జలుబు చేసి పానం బాగాలేదు ఫ్రెండ్స్, అందుకే ఎండుమిర్చి వేసుకొని దంచుకొని తినాలని ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఇప్పుడు నువ్వులు ఏం చేశాను, ఇప్పుడు పల్లీలు వేయిస్తాను. నువ్వులు అయితే వేయించినప్పుడు ఒక చోట అయితే ఉండవు ఫ్రెండ్స్, అయ్యి చిట్టుపట్టు అని బండలు, గ్యాస్ స్టవ్ అన్నీ పడిపోతాయి. నువ్వులు వేస్తే ఒకసారి నిలబడవు, అన్నీ ఎగిరి పడిపోతూ ఉంటాయి. ఈ పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్. జలుబు చేసి నోరు కొంచెం చేదుగా ఉన్న, పుల్లగా కారంగా తినాలంటే నువ్వులు మాత్రం మంచి ఫేవరెట్. గమ్మ వాసన వస్తుంది. నువ్వులు స్మెల్కే బాగుంటుంది. ఎండుమిర్చి చేసి దంచుకున్న బాగుంటుంది, పచ్చిమిర్చి చేసి దంచుకున్న బాగుంటుంది. అది వాళ్ళ ఇష్టము. నేనైతే ఎండుమిర్చి చేస్తున్నాను. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వేయించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇలా వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోయినా బాగుండదు, ఏకపోయినా పచ్చివాసన వస్తుంది. పప్పులు ఎలా వేయించుకోవాలో అలా బాగా వేయించుకోవాలి. నువ్వులు కూడా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, ఎర్రగడ్డ వేసినాను. కొంచెం ఆయిల్ వేసి, ఈ 20లో అయితే ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఆయిల్ వేసి వేస్తాను. ఎండుమిర్చి, ఎర్రగడ్డ కొంచెం ఎర్రదోలగా వచ్చేట్టుగా వేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎక్కువ ఏమి వేయాల్సిన పని ఏం లేదు ఈ పచ్చడికి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. నువ్వులు హెల్త్కి కూడా మంచిది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి పెడతా ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి పచ్చడి ఉంటుంది. నేను సేమ్ పల్లీల పచ్చడి, టమోటా పచ్చడి పెడతా ఉంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్. అందుకని పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు పెడతా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ హెల్త్కి కూడా మంచిది. నేను అన్ని పచ్చళ్ళు పెడతా ఉంటాను ఫ్రెండ్స్ మా పిల్లలకి. ఉద్దిబేల పచ్చడి కానీ, టమోటా పచ్చడి కానీ, పచ్చి పచ్చడి కానీ, ఏది అనుకుంటే అది చేసి పెట్టేస్తాను. ఇది అని ఏం లేదు. ఎప్పుడు పల్లీల పచ్చడి అయితే చేయను, కానీ అది చేసేటప్పుడు అది చేస్తాను. చూడండి, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, చూడండి ఎంత బాగా వేగిపోయినాయి. చూడండి, ఈ విధంగా వేయించుకొని
ఇప్పుడు అన్ని రోల్ దగ్గరికి పోయి పచ్చడి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పల్లీలు నువ్వులు వేసి బాగా మెత్తగా దంచుతున్నా ఫ్రెండ్స్. రోల్ అయితే శుభ్రంగా కడుక్కున్నాను. రోజు దంచుతా ఉన్నా, నేను పక్కన కూడా కప్పెట్టినా కూడా అయినా కూడా నేను రోల్ బాగా శుభ్రంగా ఎప్పుడు దంచినా కూడా అప్పుడు కడుక్కొని దంచుకుంటా పచ్చడి. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. 3 మెత్తగా దంచాను. ఇప్పుడు చింతపండు వేసేస్తున్నాం. మెత్తగా అవి మెదిలిచినాయి. చింతపండు వేసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో చింతపండు వేసాం కదా, మధ్యలో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా ఇలా నూరుకోవాలి. రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసేసిన. ఎర్రగడ్డ అయితే వేయించకుండా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయించుకుంటాను. వేయించకుండా కూడా కోసేసుకొని దంచుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అలా కూడా చేసుకుంటారు కొంతమంది. ఎందుకు నాకైతే వేయించాలనిపిస్తుంది. నేనైతే వేయించుకుంటాను. వేయించుకున్నా బాగుంటుంది, వేయించుకోకపోయినా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. ఆ స్మెల్లే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మెత్తగా మిక్సీలాగా దంచేసినాను. ఇంకా గిన్నెలో తోడేసుకునేదేను. అయిపోయింది పచ్చడి. ఇలా ఎప్పుడైనా మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు పచ్చళ్ళు రావని కాదు, మీరు పచ్చళ్ళు ట్రై చేయరని కాదు, కానీ నేను చేసే విధంగా ఒక్కసారి ప్లీజ్ ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పండి. నేను పెడతాను పట్టు. మా చిట్టి తెల్లి అయితే చూడండి, చేతిలో పెట్టించుకొని మరీ నాకుంటుంది. చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకుంటే. చూడండి, కారం అయితే ఎవరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. చక్కగా వచ్చింది పచ్చడి. చూడండి ఎంత బాగుందో. ఇది ఈ పూట మా చిన్న వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాగధార ఛానల్ శివకుమారి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్.